గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గురూజీ. నమస్కారం గురూజీ. ఆశీర్వచనం నాయన. గురూజీ, ఎలక్షన్ అయితే ముగిసింది. స్టేట్ మొత్తం ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అయితే మొదలైంది. సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ముగ్గురి పొత్తు ఇంటికి రానిత్తు అని పాత సామెత. సో టీడీపీ, బీజేపీ, మన జనసేన ముగ్గురు పొత్తు ఇంటికి రానిత్తు అని పూర్వం సామెత ఉంది. ముగ్గురు కలిస్తే గెలవరనే అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ ఒంటరి పోరు మొదలైంది. సో చాలామంది ఏమంటున్నారంటే జగన్కి గెలిచే సూచనలు ఎక్కువ ఉన్నాయని సర్వే రిపోర్ట్లు కూడా చెప్తున్నాయి. అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారం మీరు ఏం చెప్తారు? అసలు కూటమి గెలుస్తుందా, మన జగన్ గారు గెలుస్తారా? ఏంటి పరిస్థితి? అసలు ఏపీ భవిష్యత్తు ఏంటి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కూటమి అనేటువంటిది ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అనేటువంటిది ఉన్నది. అయితే మేము చూసేటువంటిది ఏమిటి అంటే, ఎప్పుడు చెప్పినా వాళ్ళ జాతకాలు, లగ్నం ఏమిటి, ఏ లగ్నములో ఎవరు పుట్టారు, ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏమిటి అనేటువంటిది ఒక విశ్లేషణ. చాలామంది చెప్తున్నారు, మనం చెప్తున్నాం, చూస్తున్నాం. అయితే ఇక్కడ మనము జగన్ గారి జాతక ప్రకారముగా కనుక ముందు మనం ఆలోచన చేస్తే, నిజానికి రాహువు యొక్క ఇది, గురువు యొక్క ఇది లగ్నము కన్యా లగ్నము కాబట్టి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి ఏమిటి అనేటువంటి ఆలోచనలతో చాలా వరకు మొండిగా ఇగ్గుకొని వచ్చినటువంటిది వాస్తవం. ఏమి సునాయాసముగా ఏమి ఈ 5 ఏళ్ళు గడచలేదు మనం గమనిస్తే కదా. అతి సునాయాసముగా నల్లేరు మీద నడకలాగా ఈ పాలన జరిగింది అనేటువంటిది ఏమీ లేదు. మొండి వైఖరి, మొండితత్వము. లగ్నము కన్యాలగ్నము అయినప్పుడు కన్యాలగ్నాధిపతి బుధుడు బుద్ధికి బాగా పదును పెట్టి ఏమేమి ఎలా చేస్తే యోగము ఏమిటి అనేటువంటిది ఆయన కఠోరమైనటువంటి శ్రమ అన్నీ కూడా ఉన్నాయి, చేసుకుంటూ వచ్చాడు. భగవద్ అనుగ్రహం. గురువు అనేటువంటిది ఏమిటి? ఆత్మబుద్ధి సుఖం చేయవా గురుబుద్ధిర్ విశేషిత అన్న. కొన్ని యాగాలు కావచ్చు, యజ్ఞయాగాది క్రతువులు కావచ్చు, అయ్యేదానికంటే ముందు చేయటము, అయిన తర్వాత కూడా కొంతవరకు చేయటం అనేటువంటిది జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఆయన కొంతవరకు చేసుకుంటూ వచ్చారు. అదొక విధానం. ఇక కూటమి విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ ముందుగా మనం తీసుకోవాల్సినటువంటివి 2 జాతకాలు. ఎవరిది? తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు గారిది, రెండవది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి. 2 అధినేతలు మాత్రమే ఇక్కడ మనం కూటమిలో తీసుకోవాల్సింది. మిగతాది వ్యక్తుల పరంగా తీసుకోవడానికి లేదు, భారతీయ జనతా పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటిది ఉంది. ఇక్కడ ఈ లెక్కన ఇక్కడ చూసినప్పుడు నిజానికి చంద్రబాబు గారిది లగ్నము ప్రకారముగా చూసుకున్నప్పుడు ఆయనది కుజుడు యొక్క ప్రభావము తీవ్రముగా ఉండి, ఈ సంవత్సరము కుజుడు రాజైనందువలనను ద్వితీయములోకి ఎప్పుడైతే మొన్న గురువు వచ్చినాడో, ఈ మే 1వ తేదీ నుండి కొంత మార్పు అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉన్నది. అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకము మనం ఒక్కసారి తీసుకుంటే, కర్కాటక లగ్నము, లగ్నములో లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు అక్కడే ఉండటము, పైగా గురువు ఉండటము. లగ్నములో గురువు ఉంటే 1,00,000 దోషాలను పోగొడతాడు అని శాస్త్రం. అందువలన ఇది ఎట్లుంటుంది అంటే, మనం అనుకోవడం చాలా సులభం. ఏముంది, ఎవరో ఒకరు కావాలి కదా, ఈజీగా ఎవరో ఒకరైతే కావాలి, వాస్తవమే. కానీ పోటీ అనేటువంటిది ఒకటి వచ్చినప్పుడు
సమపాళ్లలో ఉండేటువంటి విధానం వచ్చినప్పుడు ఉత్కంఠ భరితముగా ఎవరా 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 అనేట్టుగా ఉంటున్నది ఎస్ వాస్తవంగా. కొంచెము నిజానికి ఇప్పుడు ఎట్లున్నాయంటే ఫలితాలు నీకా నాకా నాకా నీకా అనేటువంటి విధానంగా ఉన్నది. ఎస్ ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఏమైంది, ఈ వ్యవహారాల్లో లగ్నాలకు వచ్చేటప్పటికీ గ్రహస్థితులకు వచ్చేటప్పటికీ అందరూ యోగవంతమైనటువంటివే ఉన్నాయి. కాబట్టే కదా సీఎం పోస్టు వరకు వెళ్ళాలి అనేటువంటి ధోరణిలో ఆల్రెడీ కొంతకాలము చాలా కాలం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కదా, ఆయన మామూలుగా 14 ఏళ్ల పాటు చేసి ఇది చేసినాడు. తర్వాత ప్రతిపక్షంలోనూ ఉన్నాడు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి స్టిల్ నౌ ఈ నిమిషానికైతే చాలా వరకు పెరిగింది అనేటువంటి మాట వాస్తవం. ఒకటి సరే, జగన్మోహన్ రెడ్డి గారిది కూడా జాతకము బలంగా ఉన్నప్పుడు, అంతే బలముగా ఉన్నప్పుడు ఢీకొనాలి అనేటువంటి వ్యవహారములోనే ఉంటుంది. ఎందుకంటే ఆ లగ్నం యొక్క ఇది అట్లాంటిది, మొండి జాతకము, మొండి వైఖరి. ఇప్పుడు ఏదో ఒక పెద్ద ప్రమాదం వస్తుంది అంటే కూడా చూద్దాంలే వచ్చినప్పుడు దాని సంగతి అని అంతే, ఏమైతే అది అవుతుంది లేని ముందుకు పోయే రకమే. కానీ ఆయన అంటుంటాడు ఒక స్లోగన్, నేను మడమ తిప్పను మాట తప్పను అనేది. మాట తప్పను మడమ తిప్పను అనేటువంటిది ఏమిటి అంటే నేను ముందుకే వెళతాను అనేటువంటి మాట. మిగతా వ్యవహారాల్లో రాజకీయ పరంగా విశ్లేషకులు వాళ్ళు వీళ్ళు ఏమి విశ్లేషణ చేస్తారో అది వాళ్లకు సంబంధించిన విషయం. కానీ మేము జాతక ప్రకారంగా చూసినప్పుడు ఏమిటి అంటే ఆయనకు మొండితత్వం ఎక్కువ, మొండితనం ఎక్కువ. ఏదైతే అది కానీ అది ఏదైనా నేను ముందుకే వెళతాను అనేటువంటి ధోరణే తప్ప ఒక అడుగు వెనక్కేస్తానులే అనేటువంటి మాట ఉండదు. అది అందరూ చూస్తున్నారు. అది జాతక ప్రకారంగా మనం తీసుకోవాల్సిన అవసరం. ఓకే, ఆయన అనేది కూడా ఆయనకు పెద్దగా జాతకం తెలిసి అంటున్నాడని అనడానికి లేదు. ఆయన తత్వం అట్లాంటిది. బుద్ధి కర్మానుసారిణి. ఎప్పుడు బుద్ధి ఎక్కడ పుట్టిస్తుందంటే కర్మను అనుసరించి, అంతే కదా. ఆ గ్రహస్థితులను బట్టి ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన తత్వం అట్లాంటిది. నా దానికి ఎదురు లేదు, నేను ముందుకే వెళతాను ఏదైతే అది కానీ అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలా జాతకాల విశ్లేషణ చేసినప్పుడు మాత్రము ముగ్గురిది కూడా చాలా యోగవంతమైనటువంటి ఇదిగానే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ ఇన్నిటిలోనూ అసలు విజయం అనేటువంటిది ఎక్కడ లభిస్తుంది అని అంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఎవరు గెలిచినా, ఈ కూటమి గెలిచినా, ఒకవేళ జగన్ గారు గెలిచినా బీజేపీకి చాలా అనుకూలమైనటువంటి వాతావరణముగానే ఉన్నది అనేది నేను మొదటి నుంచి చెప్పే మాట. ఓకే, వీళ్ళు ఏమి గెలిచినా ఏమి చేసినా ఇంతవరకు ఉండేటువంటి పరిపాలన వేరు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ చెప్పినట్టుగా వినాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. కాబట్టి పాలన అంతా కూడా బీజేపీ కనుసన్నలలో నడిచేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా. సో ఏది ఏమైనప్పటికీ కూడా చిలకపానం ఏదో అంటారు కదా గురూజీ సామెత, అది మామూలుగా కాదు, మాయల పక్కీరి ప్రాణం చిలుకలో ఉంది అని, సప్త సముద్రాలు దాటి చిలుకలో ఉంది అని చెప్తుంటారు. సో ఏపీ పరిస్థితి కూడా అదే అంటారా? ఖచ్చితంగా అయితే అదే, రేపు మీరు చూడబోతారు. ఓకే, ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే బీజేపీ కావాలని చేసింది, కావాలని చేయలేదు అనేటువంటిది పక్కన పెడితే అది మనం విశ్లేషించడానికి లేదు. ఇది కావాలని చేస్తారని ఎవరిని మనం అనుకోవడానికి లేదు, అనుకోకూడదు కూడా. అట్లా మమ్మల్ని అడిగినప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, వాళ్ళు ఫలానప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి అని ఒక అనౌన్స్మెంట్ వచ్చినటువంటి సమయము కానీ, పార్టీలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను ప్రకటించినటువంటి రోజుల యొక్క గ్రహస్థితులు కానీ, రేపు ఫలితాలు వచ్చేటువంటి రోజు యొక్క ఫలితం ఆ రోజు ఉండేటువంటి గ్రహస్థితి కానీ ఒక్కసారి మేము విశ్లేషణ చేసుకుంటాము కదా. ఇప్పుడు రామాలయం రామమందిరము జరుగుతుంది అంటే ఎప్పుడు జరుగుతుంది, ఆ రోజు గ్రహస్థితులు ఏమిటి అనేటువంటిది ఎట్లయితే చూసుకుంటామో,
ఒక ఫలితాలు వచ్చేటువంటి రోజు కూడా ఏ రోజు ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటిది ఒక్కసారి చూసుకోవడం కానీ, ఎన్నికలు జరిగేటువంటి సమయంలో ఉండేటువంటి గ్రహస్థితులు కానీ ఒక్కసారి మేము అవగతం చేసుకుంటే ఎక్కువ శాతము బీజేపీకి అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలుగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో ఫైనల్గా మాత్రం ఏ పార్టీ గెలిచినా చెక్కు చేతుల్లో మాత్రం బీజేపీ చెక్కు చేతుల్లోనే ఉంటుందని మీరు చెప్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఎవరు గెలిచినా బీజేపీ సంబరాలు చేసుకునేటువంటి స్థితిలో ఉంటుంది అనేటువంటిది గంటాపదంగా చెప్పవచ్చు. స్టేట్ విషయం క్లారిటీగా చెప్పలేదు మీరు. అదే చెప్తున్నా నేను స్టేట్లోనే ఎవరు వచ్చినా ఆ స్టేట్లో వచ్చేటువంటి వాళ్ళ దాన్ని బట్టి బీజేపీకి అనుకూలముగా వస్తాయి అని చెప్తున్నా నేను. గురువుగారు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కూటమి వైపే మీరు మొగ్గు చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమవుద్ది అంటారు? నేను కూటమి వైపు అంటే కూటమికి మాత్రమే బీజేపీ అనుకూలంగా ఉందని మీరు అనుకుంటున్నారా? చెప్పలేము సార్, రాజకీయ పార్టీలు ఒక్కొక్కసారి ఎప్పుడు ఏం జరుగుతుందో. బీజేపీ అనుకూలము ఎవరికి అనుకూలముగా ఉంటే వాళ్ళు గెలుస్తారు అనేటువంటిది అది బహిర్గతమైనటువంటిదా లేకపోతే ఇంకేదన్నానా అనేటువంటిది ప్రజలకందరికీ తెలుసు, అర్థమవుతున్నది. కనుక బీజేపీ తన చేతుల్లోకి ఖచ్చితముగా ఇంతవరకు దక్షిణాది రాష్ట్రాలలో మామూలుగా ఏదో గతంలో కూడా బీజేపీకి అనుకూలముగా ఉండి ఇదే తెలుగుదేశం ప్రభుత్వమే కొంతకాలం ఉన్నమాట వాస్తవం. అప్పుడు వీళ్ళ ఆధిపత్యము ఉన్నింది. అప్పుడు తెలుగుదేశం ప్రాంతీయ పార్టీల యొక్క ఆధిపత్యం ఉన్నింది. ఇప్పుడు అలా ఉండడము తక్కువ. బీజేపీ కనుసన్నలలోనే ప్రభుత్వము నడవబోతున్నది అనేటువంటిది స్పష్టమవుతుంది. ఏపీ రాజకీయాల గురించి అడిగితే చాలా చక్కగా చెప్పారు. సీఎం ఎవరు అవ్వబోతున్నారని ఫుల్ ఫ్లెడ్జ్బుల్గా హింట్ కూడా ఇచ్చేశారు. ఇప్పటికే ఏపీ ప్రజలకు అర్థమైపోయి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో మనం గురువు గారిని అడిగాం. దాని ప్రకారం ప్రిడిక్షన్ అయితే చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.